అందరికీ నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఇక్కడ వచ్చేసి భవిష్కి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను. భవిష్కి ఫుడ్ తినిపించిన తర్వాత ఇంక వంట చేద్దామని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. దాని తర్వాత కర్రీ ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకైతే గోంగూర కనిపించింది. నేను కర్రీ ఏం చేయాలని చెప్పి ముందే అయితే ఆలోచించానండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తా, ఫ్రిడ్జ్లో ఏదైతే ఇంకా ఈ వెజిటేబుల్ పాడైపోతుందో దీన్ని చేసేయాలి తొందరగా అయితే ఏది ఉంటుందో ఆ వెజిటేబుల్ తీసుకొని ఆ రోజు ఆ కర్రీ చేసేస్తాను, దాన్ని పాడు చేయకుండా. సో అలాగే ఈరోజు నాకు ఈ గోంగూర కనిపించింది. గోంగూర ఏంటో తెచ్చింది నిన్ననే అయినా సరే అది వాడిపోయినట్టు కనిపిస్తుంది. సో వేస్ట్ చేయడం ఎందుకని ఇలా గోంగూర పప్పు చేసేసాను. గోంగూరతో ఏ వంట చేసినా ఎందుకో తెలీదు చాలా టేస్టీగా ఉంటుంది. అది పచ్చడి అయినా, పుల్లగూర అయినా, పప్పు అయినా ఏదైనా. సో నాకైతే గోంగూరతో ఏ వంట చేసినా చాలా ఇష్టం. సో ఇంకా వేడివేడి అన్నంలో గోంగూర పప్పు వేసుకొని అలా తింటుంటే సూపర్ టేస్ట్ అండి. సో ఈ విధంగా ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు అయితే చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్. బాయ్.